ట్రాఫిక్ లేని, తొవ్వకు అడ్డురాని, సిగ్నల్ వడని, హారన్ సప్పులు లేని, ఏడ పడతా ఆడ ఆపని రయ్యిన పోయే తొవ్వుంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. బరాబర్ ఉందబ్బా, చాలా మంది పోతాండ్రు వస్తాండ్రు కూడా. మీరిగినా దాని మీదకేంచే తిరిగే ఉంటారు. ఈ సీజన్లనైతే నెరి ఇంకా ఊరించుడొద్దు. వార్తలకు పోదాం పాన్రి. ఆనల బండి మీద ఓడిపోతాడు సప్పుడు గంట మెట్రో ఎక్కేదానికి. ఇక బస్ ఎక్కితే మనం పోయే వరకు తెల్లారుతుంది. మెట్రో ఎక్కిందే నయం. అమ్మో గీ ట్రాఫిక్ ల కార్ నడుపుడు నాతోటి కాదబ్బా, నిమ్మలంగా మెట్రోలో పోతా. ఇగో గిట్లున్నది ఇప్పుడు పట్నంలో ప్రయాణం. నేను యూజువల్లీ కార్లో ట్రావెల్ చేస్తాను. సో అక్కడ నుంచి ఇక్కడికి నాకు రావడానికి టేక్స్ మీ ఆల్మోస్ట్ 2.5 hours అట్లీస్ట్. కానీ ఇప్పుడు మెట్రోలో ఇట్స్ లైక్ అరౌండ్ ఒక 50 to 52 minutes లో. రోడ్ మీద వెళ్ళడం అనేది చాలా టఫ్ వర్షం మీద, బికాజ్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ప్రిఫర్ దిస్ మెట్రోనే. లేడీస్ కంపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ ప్యాక్ ఉంటుంది. అదేందో గాని అందరూ ఆఫీసులకు వెళ్ళి డ్యూటీలు దిగే మోపుకే ఆన షురూ కాబట్టే. ఇగేముంది, ఏ రోడ్డు చూసినా కాలువలే, ఏ తొవ్వ చూసినా ట్రాఫిక్ జాములే. కిలోమీటర్ల కమానం ఈగలేక ఇంటికి పోయే వరకు ఏ అర్ధమరాత్రో అవుతుందట. బండుంటేనన్నా ఏ సందులకెళ్ళో ఏ గల్లీలకెళ్ళో కొడతారు. కార్లు బస్సుల మీద పోయేటోళ్లకు సూక్కలే. హగో గందుకే ఆనొస్తది అనిపిస్తే చాలు అవి ఇంటికాన్నో ఆఫీస్ కాన్నో పెట్టి మెట్రో ఎక్కుతాండ్రు. 5 to 7:30 వరకు ఫుల్ రష్ ఉంటుంది. ఆ టైంలో సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు నుంచుంటే కూడా ప్లేస్ దొరకదు, చాలా రష్ ఉంటుంది. వర్షం పడితే మాత్రం ఇంకా రష్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే జనరల్గా అందరూ బైక్స్ పార్కింగ్లో పెట్టేసి వచ్చేస్తారు. సో ఇంకా ఎక్కువ రష్ అవుతుంది. 3 kilometers-కి 2 hours వరకు జామ్ అయినాము. కార్లో ఉన్నాము. జస్ట్ రాయదుర్గం టు హైటెక్ సిటీ రావడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇంతగానం వచ్చే వరకు 5 నిమిషాలకు బండి తిరుగుతున్నా రైళ్లు జాల్తలేవు, బోగీలు జాల్తలేవు. అందరి మాట ఇంకిన్ని వెంచుర్రనే. మెట్రో ఎక్కితే ఆనగొట్టినా ఎండగొట్టినా ఏం కాదు, ట్రాఫిక్ తిప్పలుండయి, మంచిగా గాల్లో పోయినట్టే ఉంటదాయే. అబ్బా మా ఇంటికంచెలి మా ఆఫీస్ దానిక మెట్రో రైలు తిరిగితే బాగుండే అనిపిస్తుందిలే.